ఎవరు నీలో మునిగారో వాళ్ళ పాపాలన్నీ తీసేస్తాం. అటువంటి తల్లి నీకు నమస్కారం. చెప్పండి. శైలేంద్రాదవతారణి నిజ జలే మజ్జనోత్తారిణి పారావార విహారిణి భవభయశ్రేణి సముచ్చారిణి శేషాహేరనుకారిణి హరశిరోవల్లీ దళాకారిణి కాశీ ప్రాంత విహారిణి విజయతే గంగా మనోహారిణి. ఏమి శ్లోకాలండి శంకర భగవత్పాదాచార్య కృతం. మీరు బెంగపెట్టుకోకండి. రోజు నేను మీతో కాశీలో ఏవి చెయ్యాలని చెప్పిస్తున్నానో ఇవన్నీ కూడా పుస్తక రూపంలో తీసుకొచ్చి మీరు కాశీ యాత్ర పూర్తి చేసేటప్పటికి మీ చేతిలో పెడతారు. మీరు కాశీ వచ్చినా మీ వాళ్ళు కాశీ వచ్చినా మీరు అది ఇచ్చి చదువుకోండి అని చెప్పచ్చు. హరిప్రసాద్ గారు ఆ పుణ్యకార్యాన్ని చేసి అందరికీ అందిస్తున్నారు. అది ఆ తర్వాత ఎన్ని లక్షల మందికి అందుతుందో మహానుభావుడు తరించిపోతాడు దాని చేత. శంకరులు అంటారు, అమ్మ ఎవరు నీ తరంగముల యందు స్నానం చేశారో వాళ్ళకి పాపం లేదు. పొరపాటునైనా సరే ఇలా నీళ్లు కొంచెం తాగాడో వాడు వైకుంఠవాసానికి వెళ్ళిపోతాడు. అమ్మా నీ నీటిలో పడడం ముందు ఇంద్రపదవి కూడా ఎందుకో పనికిరానిది. అంత గొప్ప శక్తి కలిగిన గంగా నీకు నమస్కారం. చెప్పండి ఇప్పుడు. కుతో వీచి వీచిస్తవయది గతాలోచన పదం త్వమాపీతా పీతాంబరపుర నివాసం వితరసి త్వదుత్సంగే గంగే పతతి యది కాయస్తనుభృతాం తదా మాతః శాతక్రతవపద లాభోప్యతి లఘు. శంకరులు అంటారు, అమ్మా నా జీవితంలో నా కోరిక ఏమిటో తెలుసా? ఎప్పుడూ నీ తరంగములను గురించి ఆలోచిస్తూ ఉండాలి. విశ్వనాథుడు కృష్ణ భగవానుడు వాళ్ళ రూపాన్ని మనసులో స్మరిస్తూ ఉండాలి. సమస్త పాపాలని నాశనం చేసి శరీరం విడిచిపెట్టాక నీలో మునక వేసిన వాడెవరున్నాడో వాడిని చెయ్యి పట్టుకుని స్వర్గలోపపు మెట్లెక్కించి పైకెత్తి తీసుకెడతావు స్వర్గలోకానికి. అంత దయ కలిగిన తల్లి ఒక్కసారి నీలో స్నానం చేస్తే స్వర్గలోకపు మెట్లు చెయ్యి పట్టుకు పైకెక్కిస్తావు నువ్వే శరీరం వదిలిపెట్టాక. అటువంటి తల్లి నీకు నమస్కారం. చెప్పండి ఇప్పుడు. భగవతి తవ తీరే నీరమాత్రాశనోహం విగత విషయ తృష్ణ కృష్ణమారాధయామి. తెలిసి తెలియని వాళ్ళు శంకరాచార్యులు వారు శివుడి గురించి రాశారంటారు. అసలు శంకరులు ఎక్కడ చెప్పినా విష్ణు స్వరూపం గురించి చెప్తూనే ఉంటారు. ఆయన లాంటి మహావిష్ణు భక్తుడైన అటువంటి ఆయన గురించి వదిలిపెట్టేశాను. సకల కలుషభంగే స్వర్గ సోపాన సంగే తరళ తర తరంగే దేవి గంగే ప్రసీత. అది శాంకరవాంగ్మయానికి ఉన్న గొప్పతనం. ఎక్కడ తరంగం ఉందో మాట అలా ఉంటుంది. తరళ తర తరంగే అంటే తరంగంలాగే ఉంటుంది. మహానుభావుడు. అబ్బో ఇంకా ఏం చెప్పను శంకరుల గురించి. అలా అంటూ ఉండడమే. నేను అలా తిరుడుస్తూనే ఉంటాను. ఏమో నా అంత్యకాలంలో నా ఆఖరి ఊపిరి విడిచిపెట్టేటప్పుడు ఇలా నాకు కనపడి నేను వెళ్ళిపోగలిగితే అంతకన్నా భాగ్యమే ఉంది. తల్లి గంగా జ్ఞాపకం పెట్టుకో. కాబట్టి అదే ఈ శ్లోకంలో మనం అడుగుతున్నాం. మాతా జాహ్నవి శంభు సంగమిళితే మౌళౌ నిధాయాంజలిం త్వత్తీరే వపుషోవసాన సమయే నారాయణాంఘ్రిద్వయం సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే భూయాద్భక్తి రవిచ్యుత హరిహరద్వైతాత్మిక
శాశ్వతీ గంగాష్టకమిదం పుణ్యం ఎప్పటేత్ ప్రయతో నరః సర్వపాప వినిర్ముక్తో విష్ణులోకం సగచ్చతి. ఈ గంగాష్టకాన్ని ఎవరు చదువుతున్నారో వాళ్ళందరూ విష్ణులోకాన్ని చేరుకుంటున్నారు. శంకరులు మనకి అభయం ఇచ్చారు. ఇక గంగ ఒడ్డుని కూర్చుని ఈ అష్టకాన్ని చదివి గంగావతరణం విని తరించని వాడు ఎవరుంటాడు? ఇక మనందరం తరించినట్టే. ఇంత గొప్ప అవకాశాన్ని మనకిచ్చినటువంటి గంగమ్మకి, విశ్వనాథుడికి, విశాలాక్షికి, శ్రీ మహావిష్ణువుకి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఇవాల్టి నా ప్రసంగాన్ని పూర్తి చేస్తున్నాను. మన యాత్ర ధన్యమైంది. ఇంత కష్టపడి వచ్చినందుకు అమ్మవారు మన్ని అనుగ్రహించింది. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఇప్పుడు చక్కగా అందరూ తనివి తీర అలా ఓసారా ఒడ్డుకెళ్ళి అలా సంతోషంగా గంగవంక చూసో నమస్కారం చేసి కాసి నీళ్లు జల్లుకుని కాస్త నీళ్లు లోపలికి పుచ్చుకోండి.